సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము క్షేమం మీ కృపనివ్వండి. వారి ప్రయాణాల్లో మీకు ఆపుదలిచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలు, వారిని కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, బలపరచండి, శ్రేష్టమైన కృపలో వర్ధిలింపు చేయండి తండ్రి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము ఆరోగ్యము మీ తెలివి దయచేసి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచండి. ప్రాముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మీరే బిడ్డలు లేవనెత్తండి, బలపరచండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. చిన్న బిడ్డ మోషే గురించి ప్రార్థిస్తున్నాం. బిడ్డను కూడా దర్శించండి. త్వరగా గుండెకి సంబంధించిన ఆపరేషన్ పూర్తి నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. సహాయం అనుగ్రహించండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను ఏర్పరచండి. మీ కృపను గ్రహించి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 34 3వ చరణం వరకు మనం ధ్యానం చేసాం. 34వ కీర్తన 4వ చరణాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. యెహోవా యొద్ద విచారణ చేయగా, విచారణ అనగా దేవుని దగ్గర అడగడం, దేవుని దగ్గర విచారించడం, దేవుని దగ్గర చెప్పుకోవడం. ఎప్పుడైతే దేవుని దగ్గర చెప్పుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఆయన ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇచ్చి మనం కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తాడు. ఒకవేళ మనకి భయాలు కలిగితే ఆ భయాల నుంచి కూడా ఆయన తప్పిస్తాడు, భయాల నుంచి తొలగిస్తాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన దగ్గర విచారించడానికి మనం ఖచ్చితంగా పూనుకుందాం. మత్తయి సువార్త 7:7 ఉంటుంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు ఆయన. అడిగే ప్రతివాడు పొందుకుంటాడు అన్నది కింద మత్తయి సువార్తలోనే. కాబట్టి అడుగు ప్రతివాడు పొందును. ఏదైతే అడుగుతామో దేవుని దగ్గర విచారిస్తే, దేవుని దగ్గర అడిగితే తప్పనిసరిగా వాటికి జవాబు మనం పొందుకుంటాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఒక రాజుగారిని మనం చూస్తామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. చూసారండి, తన ఏలుబడిలో 8వ సంవత్సరం, అసలు తాను ఏలడానికి ప్రారంభించినప్పుడే అతని వయసు 8 సంవత్సరాలు. యోధావారిని ఏలినటువంటి యోషియా అనేటువంటి రాజు, మామూలుగా మనం ఇంగ్లీష్లో జోషి అని పిలుస్తాం, జోషి. ఈ యోషియా అనేటువంటి రాజు 8 సంవత్సరాల వయస్సులో యెహోవా యొద్ద విచారించడానికి, అక్కడ చూడండి చక్కని మాట, తాను ఇంకనూ బాలుడై ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించడానికి పూనుకున్నాడు. అంటే రాజు అయ్యాడు. రాజుకి ఎలా పరిపాలించాలి, ఎలాంటి జ్ఞానం కావాలి, ఏంటి, ఎలాగా తన ప్రజల్ని నడపాలి, ఇవన్నీ కూడా దేవుని దగ్గర విచారించాడు. దేవుని దగ్గర విచారించడానికి పూనుకున్నాడు. అంత చక్కని బాల్యంలోనే అలాంటి ఆలోచన వచ్చిందంటే ఒకసారి గమనిస్తే అతను చాలా చక్కని పరిపాలన చేస్తాడు. ఈ 34, 35 అధ్యాయాల్లో మనం జాగ్రత్తగా మీరు చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34, 35లో అద్భుతమైన తను పరిపాలన చేస్తాడు. దేవుని దగ్గర విచారిస్తే అటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. సొలొమోను కూడా దేవుని దగ్గర అడిగాడు, దేవుని దగ్గర విచారించాడు. అయ్యా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయంటే తప్పనిసరిగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ రీతిగానే దేవుడు చక్కని జ్ఞానం ఇచ్చి వాడుకున్నాడు. ఇదే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో అండి మరొక రాజుని మనం చూస్తాం. యెహోషాపాతు అనేటువంటి రాజు. 3వ వచనం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 23. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపాలని చాటింపగా, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ యెహోషాపాతు మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, ఇలాగ వాళ్ళందరిలో కొంతమంది ఒక్కడైన యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చేశారు. అందులో కొంతమంది గబగబా వచ్చి ఈ
రాజుగారికి చెప్తారు, యెహోషాపాతుకి చెప్తారు, అయ్యా గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చేస్తుంది, చిత్తగించుము, వారు ఏన్గెదీలో ఉన్నారు అని యెహోషాపాతుకు తెలియజెప్పగానే నిజానికి యెహోషాపాతు యుద్ధం ప్రకటించాలి, లేదంటే భయపడి పారిపోవాలి, లేదా వాళ్ళకి లొంగిపోవాలి. కానీ వాళ్ళకి లొంగడానికి ముందు యెహోవా దగ్గర విచారించడానికి వచ్చాడండి. ఎంత చక్కని మాట చూడండి. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించడానికి మనస్సు నిలుపుకొని ఉపవాస దినం చాటించాడు. ఆ ఉపవాస దినము తాను కూడా పాటించాడు. ఎంత చక్కని మాట చూడండి. దేవుని మందిరంలో వాళ్ళందరి మధ్య నిలబడి వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు చేసిన ప్రార్థనలో ఒక విషయం నేను ఆ ప్రార్థనలో విషయం చెప్తున్నాను చూడండి ఒకసారి. 12వ వచనం, ఇదే 20వ అధ్యాయంలో దినవృత్తాంతం 2వ గ్రంథం 12-13 అండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. ప్రియులారా, ఈ రోజుల్లో మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? నువ్వు చేస్తావా చేయవా కార్యం? నువ్వు చెయ్యి తప్పనిసరి, కానీ దేవుని డిమాండ్ చేసే ప్రార్థనలు ఎక్కువైపోయాయి. విజ్ఞాపన ప్రార్థన లేదు, దేవుని దగ్గర బ్రతిమలాడడం లేదు. ఇక్కడ చూడండి, ఒక రాజుగారు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యా, ఏ యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు, ఏం చేయాలో మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. పైగా ఆ ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చారో చూడండి. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి, చిన్న పిల్లలతో సహా వచ్చేసారండి దేవుని మందిరానికి ఉపవాసం అండి. కాబట్టి దేవుని దగ్గర విచారిస్తే తప్పనిసరిగా జవాబు పొందుకుంటాం. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తప్పనిసరిగా సమాధానాన్ని పొందుకుంటాం. దేవుని దగ్గర అడిగితే తప్పనిసరిగా సహాయాన్ని అందిస్తాడు ఆయన. కాబట్టి యోషియా రాజు వలె బాల్యము నుండి కూడా దేవుని దగ్గర విచారించటం అలవాటు చేయాలి మన బిడ్డలకి. మన తల్లిదండ్రులు మనకు అలాగ అలవాటు చేశారు కనుక ఈ స్థితిలో దేవుడు మనల్ని ఉంచారు. మంచి స్థితిలో, మంచి పరిచర్యలో దేవుడు మనల్ని ఉంచారు. అట్లాగే యెహోషాపాతు వలె కూడా ఏదైనా ప్రమాదం వచ్చినా, ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా కంగారు వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా కంగారు పడిపోకుండా వెంటనే దేవుని దగ్గర విచారించడం అలవాటు చేసుకోవాలి. ఇంకొక రాజు ఉన్నాడు, ఆ రాజుగారిని చూపించి నేను ముగించేస్తాను. రాజుల 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 2-4 వరకు చూస్తే అండి, అహజ్యా షోమ్రులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపరుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, అహజ్యా రాజు పడిపోయినటువంటి పరిస్థితుల్లో బయల్జెబూబు అని ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడు విచారించడానికి. ఈ వ్యాధి పోద్దా, నేను స్వస్థపడతానా లేదా విచారించండి అని. అయితే యెహోవా దూత 3వ వచనం, తిష్బీడని ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమోను రాజు పంపిన దూతను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతైన బయల్జెబూబు వద్దకు మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఎంత కఠినమైన హెచ్చరిక చూడండి. దేవుని దగ్గర విచారించడం మానేసి, దేవుని మందిరంలో విచారించడం మానేసి, దైవజనుల దగ్గర, ప్రవక్తల దగ్గర విచారించడం మానేసి ఇతగాడు ఎక్రోను దేవతైన బయల్జెబూబు వద్దకు పంపాడు తన దూతల్ని, తన సైన్యాన్ని. ఏమవుద్దు, నేను స్వస్థపడతానా లేదా కనుక్కోమని. కానీ యెహోవా దూత అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ తిష్బీడైన ఏలియాతో చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి దూతలు ఎదుర్కొని ఇట్లను, ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని అక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు, ఇదిగో నేను చెప్తున్నాను విను అని యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పి, నువ్వు ఎక్కిన మంచం మీద దిగి రాకుండా చచ్చిపోతావని చెప్పని. ఎంత కఠినమైన హెచ్చరిక అండి, ప్రాణం పోయేంత హెచ్చరిక కదా. కాబట్టి మనం మన శోధనలు, మన వేదనలు, మన బాధలు, మన కష్టాలు సమస్తమును దేవుని పాదాల దగ్గర చెబితే, కన్నీటితో ఆయన పాదాలు కడిగితే తప్పనిసరిగా ఆయన మనకు జవాబిస్తాడు. యోషియా రాజు దేవుని దగ్గర విచారించాడు, మంచి పరిపాలన అందించాడు. యెహోషాపాతు దేవుని దగ్గర విచారించాడు, వాళ్ళందరి మీద మంచి విజయాన్ని పొందుకున్నాడు. మనం కూడా యెహోవా యొద్ద విచారణ చేస్తే, కీర్తనలో మనం చదివాం కదండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఉత్తరం ఇస్తాడు, తప్పిస్తాడు. దేవుడు అడిగితే తప్పనిసరిగా దేవుడు మనకు జవాబిస్తాడు. అటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన విచారణ దేవుని దగ్గర చేసి దేవుని దగ్గర జవాబు పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.